2019లో స్టేట్ బోర్డ్ పర్మిషన్ ద్వారా ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఒక పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ 2 సంవత్సరాల పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్గా దీనికి నామకరణం చేసేసి ఈ విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈ విధంగా నామకరణం చేసేసి దాదాపు 2 సంవత్సరాలు దీన్ని రన్ చేసేసిన ఘటన భీమవరం సమీపంలోని గొల్లల కోడేరులో చోటు చేసుకుంది. అంతేకాకుండా ఎక్కడ కూడా ఈ స్కూల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కానీ విద్యార్థులకు సంబంధించి భద్రతా ప్రమాణాలు కానీ ఎక్కడా కూడా పాటించరని చెప్పాలి. ఎందుకంటే దీనికి ఫైర్ సేఫ్టీ దాదాపు దానికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ అనేది కూడా గతంలో ఎప్పుడో అయిపోయింది. ఇప్పటికి కూడా దీనికి ఫైర్ సేఫ్టీ అనేదే ఉండదు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రన్ చేస్తున్న శ్రీనివాసరాజు ఎవరైతే వాత్సవాయి శ్రీనివాసరాజు ఉన్నారో ఆయన పూర్తిగా కూడా దాని పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సమీపంలో పక్కనే ఉన్న ఎస్పీ ఆఫీసుకు కూడా తన భవనాన్ని అద్దెకిచ్చాడు. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దాదాపు 50 లక్షలకు పైగా కరెంటు బిల్లులు అనేవి పూర్తిగా కూడా బకాయిలు ఉన్నాయి. అంతేకాకుండా అదే పేరు మీదుగా ఈ స్కూల్ కూడా రన్ చేస్తున్నారు. అంటే దానికి సంబంధించి బిల్లు కూడా దీంట్లోనే కలిపేస్తున్నారు. పూర్తిగా రెండింటికి కూడా కలిపి దాదాపు ఇప్పటికి కూడా 60 లక్షలకు పైగా కరెంటు బిల్లులు బకాయిలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా దీనికి అధికారులు మాత్రం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం ఇప్పటివరకు కూడా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి ఎక్కడ కూడా చర్యలు అనేవి తీసుకోలేదు. సాధారణంగా సామాన్యులు దాదాపు కరెంటు బిల్లు కట్టకుండా ఒక 3 రోజులు లేట్ అయితేనే ఇంటికి వచ్చి ఫీజు తీసుకువెళ్ళే ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు 50 లక్షలకు పైగా బకాయిలు ఉన్న ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది అయితే వేచి చూడాల్సి ఉంది. అంతేకాకుండా పక్కనే ఉన్న ఎస్పీ ఆఫీస్కి వచ్చే బిల్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి వచ్చే బిల్లు రెండు కూడా ఒకటే. అంటే దాదాపు ప్రభుత్వం చేతే ఈ వాత్సవాయి శ్రీనివాసరాజు పూర్తిగా కూడా కరెంటు బిల్లులు కట్టిస్తున్నాడు అనేది కూడా వాస్తవం. అంతేకాకుండా దాదాపు ఎవరైతే దీనికి సంబంధించి వాత్సవాయి సుబ్బరాజు కమలా ట్రస్ట్ ఉందో గతంలో దీనికి సంబంధించి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు పలు డిప్లొమా కోర్సెస్కి సంబంధించిన కోర్సులు కూడా ఇక్కడ రన్ అయ్యాయి. కానీ దాదాపు ఇక్కడ అవి కూడా కాస్త ఇబ్బందులుగా ఉండడంతో అవి మూసేసిన అనంతరం కూడా ఎస్పీ ఆఫీస్కి అయితే ఇక్కడ లీజుకి ఇచ్చిన పరిస్థితి. అనంతరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా రన్ చేశారు. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పూర్తిగా కూడా ఫేక్ అనేది అయితే పూర్తిగా కూడా వాస్తవం. దీంట్లో ఎక్కడ కూడా సిబిఎస్ఈ పర్మిషన్ అనేది దీనికి లేదు. ఎందుకంటే సిబిఎస్ఈకి సంబంధించి పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ప్రైమరీ 1 to 6th వరకు కూడా ప్రైమరీ పర్మిషన్ అనేది లేదు. కేవలం స్టేట్ బోర్డు పర్మిషన్తో మాత్రమే ఇక్కడ ప్రైమరీ అనే సెక్షన్ నడుస్తుంది. పూర్తిగా కూడా సిబిఎస్ఈ పర్మిషన్ కూడా వీరి దగ్గర సక్రమంగా లేదని చెప్పాలి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఈ వాత్సవాయి సుబ్బరాజు కమలా ట్రస్ట్ పేరు మీద ఈయన అనేక బ్యాంకుల్లో ఇదే ట్రస్ట్ పేరు మీద అనేకమైన లోన్స్ కూడా తీసుకుని ఈయన కట్టకపోవడం కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు బ్యాంకులు కూడా వీటిని వేలం వేసిన పరిస్థితి. అంతేకాకుండా దీనికి సంబంధించి భద్రతా ప్రమాణాలు కూడా ఏవి కూడా ఈ స్కూల్లో పాటించారని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.